ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్టులు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణమే ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. తోండి. చాలా ఇంకా ఉన్నాయి. వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడి సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదేసి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి, చెప్తాను. అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు. ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తింటవేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకు తినండి రావు. ఏమిటి వేపడం అంటున్నారు? సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. కోసి నీ పిచ్చి తగలయ్యా, ఇన్ని షాంపూలేంటే? నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్ళు పోయి ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. కోసి నీ షాంపూల తుంగలో తొక్క కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు పోయి. అమ్మ, టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా? వచ్చావు, నీళ్లు పోయి, కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఎవరండి ఇంట్లో? వచ్చావు, ఎవరో వచ్చారు చూడు. దుంపదగా దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటిపై గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో, ఎవడ్రా నువ్వు? ఇల్లు దోసి పారిపోవడానికి వచ్చాడురా? అబ్బే కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎందుకు ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశానికి బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంప తీసి నువ్వు కొబ్బరి బండన కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చేయలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బాధేరా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. మీరున్నా, నేను తీసుకెళ్తాను. వచ్చేసామండి. నీళ్ళు పోయి.
నేనా? నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు. నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి. చూడు. ఏం నేనా? వచ్చిన పని అవ్వాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదూమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అన్నమాట. ఎదమటుకో. ఇంతకీ పెళ్లి అయితే పెళ్ళాలను పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? లేదండి. లేదా? పోనీ బ్యాంకులో సింపుల్ గా 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షలా? అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లిని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లిని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో ఫోటోలతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే? వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొంద, నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబ్ నేను చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ఉన్నాను భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా నూనె పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డార్లింగ్, విమాల్, కర్మ కర్మ. ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగ ఆట అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు, మగు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ తింగ్ అయిపోతాను. వసే, టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలా మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరు అనమాట. అదేమాటే, కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చనమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకు వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే, నా కర్మ. ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో, నడుము పట్టేసిందే బాబు. వాడు మీరు ఎప్పుడు ఇంతే.